జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే. జమ్మూ కాశ్మీర్లో ఇటీవలి కాలంలో ఉగ్రదాడులు పెరగడంతో భారత సైనికుల మరణ వార్తలు దేశ ప్రజల్లో ఆందోళనకు కారణమవుతోంది. మన దేశ సైన్యం ఓపికను చేతగానితనంగా భావిస్తున్న పాక్ సైన్యం తీవ్రవాదులకు మద్దతుగా నిలుస్తూ వారు భారత్లోకి చొరబడడానికి కారణమవుతోంది. ఓవైపు భారతమాత ముద్దుబిడ్డలు ప్రాణాలను అర్పిస్తూ ఉంటే భారత సైన్యం కాల్పుల విరమణను పాటించాల్సిన అవసరం లేదనే డిమాండ్ వినిపిస్తూ ఉంది. భారత్ కాల్పుల విరమణను విరమించుకోవాల్సిన సమయం ఆసన్నమైందని పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతోంది. జూలై 15న జమ్మూ కాశ్మీర్లోని దోడా జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఒక మేజర్తో సహా 4 భారత జవాన్లు వీరమరణం పొందారు. సోమవారం రాత్రి దోడా జిల్లాలోని దేశ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఉగ్రవాదుల జాడపై నిర్దిష్టమైన సమాచారం ఆధారంగా భారత ఆర్మీ, జమ్మూ కాశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. రాత్రి 9 గంటల సమయంలో ఎన్కౌంటర్ ప్రారంభమవగా ఇరువైపుల నుండి భారీగా కాల్పులు జరిగాయి. పలువురు సైనికులకు కూడా గాయాలయ్యాయి. జూన్ 12 నుండి దోడాలో ఇది 5వ ఎన్కౌంటర్. కథువాలో జూలై 8న జరిగిన మరో ఎన్కౌంటర్లో 5గురు సైనికులు మరణించారు. జమ్మూ ప్రాంతంలో గత ఏడాది నుండి ఇటువంటి ఆకస్మిక దాడులు మరీ ఎక్కువయ్యాయి. టెర్రరిస్టులు చిన్న చిన్న బృందాలుగా విడిపోయి ఆర్మీ కాన్వాయ్లు, ట్రక్కులపై మాటు వేసి దాడి చేస్తున్నారు. సైనికులు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్లే సమయంలో వారి వాహనాలపై గ్రైనేడ్లతో దాడులకు తెగబడుతూ ఉన్నారు. గడిచిన 32 నెలల్లో జమ్మూ ప్రాంతంలోనే 48 మంది సైనికులు అమరులయ్యారు. 2021లో పూంచ్, రాజౌరి ప్రాంతం నుండి ఈ తరహా ఉగ్రదాడులు ప్రారంభమయ్యాయని తెలుస్తోంది. ఇప్పుడు దక్షిణ కాశ్మీర్లోని షోపియాన్, అనంతనాగ్లలో కూడా కొనసాగుతూ ఉన్నాయి. జమ్మూలోని దోడా, రియాసీ, కతువా ప్రాంతాలకు వ్యాపించాయి. ఈ ఉగ్రవాదులు నియంత్రణ రేఖ దాటి పూంచ్, రాజౌరి, దోడా, కతువా ప్రాంతాల్లోకి చేరుకుంటారు. అక్కడి పర్వతాలలోని గుహలలో దాక్కుంటారు. స్థానిక గైడ్ల సహాయంతో భారత సైనికులు ఎదురుదాడి చేసే అవకాశాలు తక్కువగున్న ప్రదేశాలకు చేరుకుంటారు. అలాంటి ప్రదేశాల నుండి సైనికులపై ఆకస్మిక దాడులను ప్రారంభిస్తారు. ఈ కారణాల వల్లనే భారత సైన్యానికి గణనీయమైన ప్రాణ నష్టం జరుగుతూ వస్తోంది. రియాసీలో హిందూ యాత్రికులు ప్రయాణిస్తున్న బస్సుపై దాడి, మే 4న పూంచ్లో భారత వైమానిక దళం కాన్వాయ్పై జరిగిన ఆకస్మిక దాడి కూడా ఈ తరహా అటాక్ స్టైల్లోనివే. ఈ తీవ్రవాదులు సాధారణ ప్రజలను కూడా వదిలిపెట్టడం లేదు. అమాయక ప్రజలను కూడా చంపుతూ ఉన్నారు. సాధారణంగా ఇలాంటి దాడులను తీవ్రవాదం వైపు ఆకర్షితులైన సాధారణ యువకులు చేయరు. ఎంతో ట్రైనింగ్ తీసుకున్న వాళ్లే దీని వెనుక ఉన్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాకిస్తాన్ సైన్యంలోని ఎక్స్ స్పెషల్ సర్వీసెస్ గ్రూప్ కమాండర్ల తరహాలో ఈ దాడులు చేస్తున్నారు. ఈ ఘటనలకు సంబంధించి పాకిస్తాన్ డైరెక్ట్గా మద్దతు ఇస్తోందని సాక్ష్యాలు బయటపడితే భారత్ నుండి సమాధానం తీవ్రంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉరి, బాలకౌట్ విషయంలో భారత్ తీసుకున్న చర్యల నుండి ఇంకా పాకిస్తాన్ కోలుకోలేదు. భారత సైన్యాన్ని డైరెక్ట్గా ఎన్నటికీ ఎదుర్కోలేని పాకిస్తాన్ ఇప్పుడు కాశ్మీర్లో మరోసారి ఈ తరహా దొంగ దాడులకు పాల్పడుతూ ఉందంటున్నారు. ఇప్పుడు కాశ్మీర్లో హింసకు మరోసారి పాకిస్తాన్ ఆజ్యం పోస్తుందనే సాక్ష్యాలు దొరికితే మాత్రం భారత్ ఆగ్రహాన్ని చూడటం పక్క. ఆర్టికల్ 370 రద్దు తర్వాత దెబ్బతిన్న టెర్రర్ నెట్వర్క్లను తిరిగి యాక్టివేట్ చేయడానికి కశ్మీర్లో తిరుగుబాటుకు మరోసారి నాంది పలగడం పాకిస్తాన్ కుట్రలో భాగం కూడా వచ్చు. ఉగ్రవాదులు 5000 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువగా ఉన్న పర్వత శ్రేణులు, దట్టమైన అడవుల్లో దాక్కుంటూ ఉన్నారు. ఈ ప్రాంతాలు ఉగ్రవాదులు దాక్కుని దాడులు చేయడానికి అనువుగా ఉంటాయి. అక్కడ పెద్ద సంఖ్యలో భారత సైనికులను మోహరించడం కూడా కష్టమే. ఇంత పెద్ద అటవీ ప్రాంతంలో 30-40 మంది ఉగ్రవాదులను కనుగొనడానికి చేసే ప్రయత్నాలు కూడా చాలా రిస్క్తో కూడుకున్నవనే చెప్పొచ్చు. ఈ టెర్రరిస్టులపై దాడి చేసే ప్రయత్నాల్లో భారత సైనికుల కదలికలు తీవ్రవాదులు తొందరగా గుర్తించే అవకాశం ఉంటుంది. తీవ్రవాదులు మరిన్ని ఆకస్మిక దాడులను చేయడానికి ఇంకొన్ని అవకాశాలను ఇచ్చినట్లే అవుతుంది. ఇలాంటి దాడులను ఎదుర్కోవడానికి భిన్నమైన కొత్త తరహా వ్యూహాల అవసరం చాలా ఉంది. ముఖ్యంగా విలేజ్ డిఫెన్స్ గార్డులను బలోపేతం చేయడం చాలా ముఖ్యం. వారికి మెరుగైన ఆయుధాలు, మరింత శిక్షణ అందించాల్సి ఉంటుంది. స్థానికంగా ఉండే సానుభూతి పరులు, ఓవర్ గ్రౌండ్ కార్మికులను తొందరగా గుర్తించడానికి ప్రయత్నించాలి. పాకిస్తాన్ ఆర్మీపైనే కాకుండా అధికారులపై కూడా భారత్ దృష్టి పెట్టాలి.
చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి అధికారుల వరకు ఒత్తిడి తెచ్చేలా చర్యలకు భారత్ ఉపక్రమించాలి. తీవ్రవాదులను ఓవైపు ఏరివేయడమే కాకుండా ఉరి వంటి సర్జికల్ స్ట్రైక్స్ కూడా భారత్ సిద్ధమవ్వాలి. ఇక నియంత్రణ రేఖ వద్ద కాల్పుల విరమణను రద్దు చేయాల్సిన అవసరం ఉంటే భారత్ తప్పకుండా ఆప్షన్నే చూస్ చేసుకోవాలి. ఇలా వేగంగా మారే పరిణామాల కారణంగా ఆకస్మిక దాడులు చేయాలంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కూడా చెంగుతారు. ఇది పాకిస్తాన్ అధికారులనే కాదు, అక్కడి ప్రభుత్వాన్ని కూడా షేక్ చేయగలదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.